అయితే అలాగే కూచిపూడినే కాకుండా మీరు జానపదం ప్లస్ జావళీలో కూడా మీరు కొరియోగ్రాఫ్ చేశారు చాలా సాంగ్స్కి. సో దానికి దీనికి డిఫరెన్స్ చాలానే ఉంటాయి, సాంగ్ వైజ్ కానీ సాహిత్యం వైజ్ కానీ. సో మీరు ఎలా మేనేజ్ చేస్తారు వాటిని? నేను చేసింది ప్యూర్ జానపదం అని చెప్పను, కొంత సినిమాలో పాటలకి ఆ జానపదం చేయడం జరిగేది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు కూచిపూడి శాస్త్రీయమైన నృత్యం అయింది. ఒకప్పుడు కూచిపూడి ఊరూరో తిరిగి చేసినప్పుడు మధ్యలో వాళ్ళు రంగి రంగడు లాంటి పాటలు, జానపదం పాటలు చాలా పేర్లు చెప్తారు, అవన్నీ చేసేవాళ్ళు మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం. కూచిపూడి భాగవతులు ఆల్రెడీ దే నో వాట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి. అంటే యక్షగానం జరుగుతూ మధ్యలో ఒక సోలో ఐటమ్, లేకపోతే సోలో అన్ని బృందాన్ని లేకపోతే ఇంకో భామ కలాపం జరుగుతుంటే మధ్యలో ఒక ఫోక్ ఐటమ్, అలా చేసేవాళ్ళు ఆల్రెడీ. సో ఆ ఓరియంటేషన్ ఉంది ఆల్రెడీ, అదే మనకి సినిమాలో రిఫ్లెక్ట్ అయ్యేది, ఆ మూమెంట్స్ కానీ అవి. సో అవి చూసుకుని నేను చేయడం జరిగింది. చిన్న చిన్న తేడాలు ఉండేవి, బట్ యా అంతే. సో మీరు డ్యాన్స్ చేసేటప్పుడు కూడా చిన్న వయసులోనే లైక్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ షోస్లో, రియాలిటీ షోస్లో కూడా చేస్తున్నారు. అక్కడ మీరు ఎక్కువ ఓల్డ్ సాంగ్స్, మీరు ఇందాక అన్నట్టు ఓల్డ్ సాంగ్స్ ప్లస్ సావిత్రి గారి ముఖ్యంగా తీసుకోవడం జరిగింది, ఎందుకని? అది అంటే అప్పట్లో ఒక ట్రెండ్ ఉండేది, ఇలా సినిమా కొత్త పాటలు అన్నీ చేయాలి అని. ఏదైనా వెరైటీగా చేస్తే చేయడానికి మీరు ఏదైనా వెరైటీగా చేస్తే బాగుంటుంది అని అనుకునేవాళ్ళం అని మా ఫాదర్ ఐడియానే, అది కూడా పాత సినిమా పాటలు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో అదే వాళ్ళకి కొత్తగా అనిపించింది, ఎవరు పాత సినిమా పాటలు చేయట్లేదు అని కంటిన్యూస్గా. అలా డాన్స్ బేబీ డాన్స్లో ఫస్ట్ వచ్చింది 6th క్లాస్లో. అలా ధూమ్లో, ఈటీవీ ధూమ్లో చేయడం జరిగింది. అప్పుడు కూడా 1-2 కొత్త పాటలు చేశాను అంతే. వాళ్ళు వద్దులేమ్మా కొత్త పాటలు టైప్లో, మిమ్మల్ని పాత పాటలతో చూసి వాళ్ళకి అలవాటు అయిపోయింది. కజరారే పాట కూడా చేశాను, బాగుంది, వద్దు దే లైక్ ఇట్. మరి అంత ఘోరంగా చేయలేదు, బాగా చేశారు. అంటే దే కాంట్ సీ, అంటే ఒక ప్రాస్పెక్టివ్ లేదంటే ఒక దాంట్లో చూసినప్పుడు, అంటే మరీ అంత కొత్త పాటలు కంప్లీట్గా చేయలేను నేను. సో అందుకని అంతే, సో అంతవరకు చేశాను. 2-3 కొత్త పాటలు చేశాను. ఓకే. అయితే హనుమాన్ చాలీసా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన దానికి, హనుమాన్ చాలీసాకి ఎవరు డ్యాన్స్ చేయరు, మీకు చేయాలని ఎందుకు వచ్చింది ఆలోచన? అది నేను హనుమంతుడి అంటే నాకు చాలా ఇష్టం. హనుమంతుడు అంటే హనుమాన్ చాలీసా నోటికొచ్చు, రోజు పెట్టుకుని వినేవాళ్ళం అనమాట ఇంట్లో. ఒకసారి వింటుంటే మా ఫాదర్ ఇదే కొత్త పాటలు ఏవొచ్చి అన్ని పాత బోర్ కొడుతుంది అంటే, సరే ఇది ఎందుకు చేయకూడదు, నెక్స్ట్ వెంటనే కాకినాడలో ప్రోగ్రామ్ ఉందన్నమాట, సరే ఇది ఎందుకు చేయకూడదు బాగుంటుంది కదా అని. హనుమాన్ చాలీసా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, సో చేయడం జరిగింది. దానికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఆబ్వియస్లీ అందరూ వింటారు రెగ్యులర్గా వినేది. అది విజువలైజేషన్ వచ్చేసరికి వాళ్ళకి మీనింగ్ కళ్ళకు కట్టినట్టు కనిపించేసరికి చాలా బాగా అనిపించింది. మాకోసం ఏమైనా 2 lines? ఓకే. అంటే ఇలా కూర్చొని చేస్తే అవి పెద్ద ఎఫెక్టివ్గా ఉండవు, అందుకని చాలా బాగా చేశారు. సో అదే మీనింగ్, జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జయ కపీశ తిహలోక ఉజాగర, 3 లోకాలు నిన్ను చేసేవారు, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవనసుతనామ. సో అది విజువలైజేషన్ వచ్చేసరికి అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ నేను చేసింది. ఇట్స్ నాట్ సంథింగ్ గ్రేట్, బట్ ఇట్స్ ఎక్స్పెరిమెంట్ అయినప్పటికీ ఇట్స్ యూనిక్ వన్ కదా. అండ్ అందులో ఆఫ్ కోర్స్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఆడియోకి చేసేదాన్ని నేను, అంతకన్నా బాగా ఎవరు పాడలేదు బేసిక్గా, అందుకని. సో ఆ ఎఫెక్ట్ కూడా 50% క్రెడిట్ గోస్ టు ఎంఎస్ అమ్మ. వెరీ నైస్. సో ఇప్పుడు వరకు మీరు కూచిపూడి బాగానే చేసుకున్నారు. సో నెక్స్ట్ జనరేషన్స్కి అందించడానికి మీ వంతు సాయం ఏంటి? సో నేను ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేశాను చిన్నగా. అంటే టీచింగ్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. చాలా కాలం మొదలు పెట్టలేదు, ఎందుకంటే తిరుగుతూ ఉంటాను. చాలాసార్లు ఏమవుతుందంటే టీచర్ మొదలెట్టి మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళిపోయి అలా అవుతుంది, అది నాకు ఇష్టం లేక చేయలేదు. ఇప్పుడు నేనైతే ఏదైతే నేర్చుకున్నానో అది నా నెక్స్ట్ స్టూడెంట్స్కి అందించడమే నా బాధ్యత. దాంతోపాటు ఒక అవేర్నెస్, ఒక సోషల్ అవేర్నెస్ కూడా క్రియేట్ అవ్వాలి. ఆర్ట్స్ అంటే ఎలా ఉంటుంది, ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి కూచిపూడిలో, అందరూ కలిసి చేయగలగాలి. దానికి మేము రీసెంట్గా అడవు మీటప్ అని ఒకటి చిన్నగా స్టార్ట్ చేశాము.
అందరు కూచిపూడి డాన్సర్స్ ఎవ్రీ సాటర్డే ఒక 2 గంటలు వచ్చి బేసిక్స్ ప్రాక్టీస్ చేసేలాగా. ఎక్కడ? సో కొండాపూర్లో. ఓకే. ఎనీబడి కెన్ జాయిన్ ఆర్ వీల్ కీప్ చేంజింగ్ ద వెన్యూస్. ఓకే. సో అలా అన్నమాట. ఏం లేదు, మనకు ఒక కమ్యూనిటీ ఒక చిన్న కమ్యూనిటీ, కల్చరల్ కమ్యూనిటీ గోనా స్టార్ట్ ఇన్ హైదరాబాద్ సూన్. Yeah, ప్లీజ్ it already ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్. ఆల్రెడీ స్టార్టెడ్. సో అంటే ఒక డాన్సర్గా నాకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ ఫీల్ అలోన్ అంటే ఫ్రెండ్స్ ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ వాళ్ళతో ఐ కెనాట్ డిస్కస్ మై డాన్స్ థింగ్స్ అండ్ ఆల్. సో అంటే ఒక స్ట్రాంగ్ డాన్స్ కమ్యూనిటీ ఉంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది అని నా ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్ చాలామంది, శ్రీలేఖ్య అని, గంగాధర్ అని, వీళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేసి ముందుకు వచ్చారు. సో అలాగా అదొక పార్ట్. ఐ షుడ్ పర్ఫామ్. నా పర్ఫార్మెన్స్ ద్వారా మెయిన్ సాధనం, నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేను సరిగ్గా ఒక రెస్పాన్సిబుల్ పర్ఫార్మర్లా చేయగలిగితే అదే పెద్ద ఇన్ఫ్లుయెన్స్, బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్. సో టీచింగ్ కానీ అలా ఇంకొన్ని ఆసిఫాది చేసినట్టే ఐఎమ్ ప్లానింగ్ టు రిలీజ్ అ వీడియో ఎవ్రీ క్వార్టర్లీ, అంటే ఫర్ ఎవ్రీ 3 months సోషల్ కాజ్ మీద, సోషల్ అవేర్నెస్ మీద. బికాస్ what is my responsibility as an artist? I can only express through my art. Correct. So which is again ఆసిఫాకి అంత రెస్పాన్స్ వస్తుంది అనుకో, చాలా మంది చాలా బాగుంది అని అప్రిషియేట్ చేయడం. నేను చూసాను. సో యా, అలా కొంతమందినైనా మనం టచ్ చేయగలిగితే ఇట్ విల్ బి నైస్. సో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారు, అదంతా బాగుంది. ఇప్పుడు ఆసిఫాకి వేసిన కాస్ట్యూమ్ కానీ ఆ మేకప్ లుక్ వైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి. సో అవన్నీ ప్లాన్ చేస్తారు, మీరే చేస్తారా లేకపోతే మీకు ఎవరైనా? అది చేసింది నా ఫ్రెండ్స్ న్యూయార్క్లో చేసాం, అది అక్కడ ఉండగా జరిగింది. లక్కీగా వేరే వాళ్ళు ఫ్రెండ్స్ మీరు చేస్తారా అంటే వాళ్ళు వెంటనే ముందుకు వచ్చారు, ఒక్క రోజులో చేసాం. సో ఇంకొంచెం టైం తీసుకుని చేస్తుంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. సో అప్పటికి మాకున్నది బ్లాక్ అండ్ వైట్ చేస్తే ఒక సాడ్ ఎఫెక్ట్ వస్తుంది అనుకుని అది బ్లాక్ అండ్ వైట్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ బ్లాక్, ఇట్స్ వీఆర్ మార్నింగ్, సో బ్లాక్ వేసుకోవడం జరిగింది. అలా చిన్న చిన్న ఐడియాస్ వాళ్ళందరూ ఇచ్చిందే. అంతే. ఓకే, ఫైనల్గా మీ గోల్స్ ఏంటి? ఇవే నా గోల్స్, టు కీప్ డాన్సింగ్. అంటే ఇంకా రిగరస్గా ఎప్పటికి చేసినా ఒక ఇంటెన్సిటీ సరిపోదు, ఇంకా బాగా చేయాలి. ఓకే, బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను కిషోర్ మస్తుగంటి గారి దగ్గర చెన్నైలో ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అంటే అఫ్కోర్స్ హీఈస్ ఆల్సో వెరీ బిజీ, యూఎస్ తిరుగుతూ ఉంటారు. బట్ ఎవ్రీ స్టేజ్లో మన ఆర్ట్ అనేది స్టాగ్నెంట్ అయిపోకూడదు, దట్ ఈస్ మై ఓన్లీ గోల్. ఎవ్రీ స్టేజ్లో ఒక మెంటర్ ఉండాలి, ఒక గురువు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చేసింది చాలు అని అనుకోకుండా కూర్చోకుండా ఏదోటి చేస్తూ ఉంటే ఇట్ విల్ టేక్ యూ సమ్వేర్ సమ్డే. అంతే, అండ్ ప్రోగ్రెస్ ఇస్ ఇంపార్టెంట్. ఎస్, డెఫినెట్గా మీరు అనుకున్నట్టు ఇంకా అది ప్రోగ్రెస్ అవ్వాలి మీ విషయంలో. అండ్ అలాగే మీరు మీ డ్యాన్స్ని, మన డ్యాన్స్ని నెక్స్ట్ జనరేషన్స్కి, ఆ నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నీలిమ గారికి, ఐ డ్రీమ్స్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నృత్య యాత్ర అని డాన్సర్స్ మీద చేయాలి అని ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. వీఆర్ వెరీ లైక్ ఏదో ఫస్ట్ ఇంటర్వ్యూ అడగగానే ఓకే డాన్సర్స్ కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారా అని చెప్పేసి అనుకున్నాను నేను. ఇట్ ఈస్ లైక్ ఐ డ్రీమ్ ఈజ్ అ వెరీ పాపులర్ ఛానల్ ఆన్లైన్. సో చాలామంది చూస్తారు. అలా అయినా డాన్సర్స్ యొక్క జర్నీ వాళ్ళకి అర్థమయ్యి, ఆర్ట్ అనేది, డాన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో మన వాళ్ళకి అర్థమయ్యి, సో వాళ్ళ ఇంట్లో ఎవరైనా చేస్తే ఎంకరేజ్ చేస్తారు. దట్ ఈస్ ద, అంటే ఇది లాంగ్ రన్లో ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్స్పైర్ మెనీ పీపుల్. మై మోటో ఇస్ ఆల్సో ద సేమ్ అనమాట. డెఫినెట్లీ. సో నేర్చుకోవాలి. ఎవరైనా రాంగ్ ప్రాస్పెక్ట్ అంటే డాన్స్తో ఏముందిలే అని అనుకునే వాళ్ళకి కూడా, రైట్, ఎస్, డాన్స్ ఇస్ సంథింగ్ అవర్ కల్చర్, వీ హ్యావ్ టు నో పర్టికులర్లీ. ఇప్పుడు ఆర్టిస్ట్ ఎంత ఇంపార్టెంటో ఆర్ట్ అప్రిసియేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఆర్ట్ ఉంది, ఆర్టిస్టులు ఉన్నారు, ఆర్ట్ అప్రిసియేషన్ కూడా చాలా బాగుంటే ఇంకా వీ కెన్ ఫ్లరిష్. Definitely. Press the bell icon for more updates. Subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.